తెనాలి ఎమ్మెల్యే అవినీతికి అరాచకాలకు భయపడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటి ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కబ్జా చేశాడని ఆరోపించారు. నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ దోచుకున్నాడని, ప్రతి లేఅవుట్లో కమిషన్ తీసుకున్నాడని, 100 కోట్లు సంపాదించాడని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో రౌడీయిజం పేటరేగిపోయిందని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపుదామా అని ప్రతి కుటుంబం ఎదురు చూస్తుందని, భారీ మెజార్టీతో నేను గెలవబోతున్నాను అని అంటున్న టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన చంద్రబాబు నాయుడు వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకని మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రతాప్ రెడ్డి ఇబ్బంది పెట్టినటువంటి వైను, ప్రజల దొంగ కేసులు కట్టించినటువంటి వైను, ప్రజలందరూ కూడా ఆ ఊరి నుంచి కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశంలోకి వస్తున్నారు. తెలుగుదేశానికి మంచి మెజార్టీ ఇవ్వడానికి స్వచ్ఛందంగా వస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం, తెలుగుదేశాన్ని గెలిపించడానికి ముందుకు వస్తున్నారు. సరే, ఎమ్మెల్యే ఇంటి స్థలం పక్కన ఉండే స్థలాన్ని కూడా ఎమ్మెల్యే గారు కబ్జా చేశారని తెలుస్తూ ఉంది, మీరేమంటారు? ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆధార్ కార్డు లేని వ్యక్తి, కావల్లో ఆధార్ కార్డు చిరునామా లేనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే. ఆయన లోకల్ పేరే కానీ ఆయన ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా బెంగళూరులో ఉండే. అయితే 2016లో ఆయన మొట్టమొదటి కావల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వైనుల్లో కూడా ముందున్నటువంటిది షేక్ అబ్దుల్లా అనేటువంటి ముస్లింలకి అసైన్మెంట్ భూమి ఇచ్చారు, 85 సెంట్లు. ఆ 85 సెంట్ల భూమిని ఆయన ఆక్రమించుకొని, ఆయన ఇల్లు నివాసం ఉండేది పట్టా ల్యాండ్, ముందున్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేనే భూ కబ్జాలు చేస్తున్నాడు. కాబట్టి అది ఆ ఇంటి ముందు ఉన్నటువంటి స్థలం ప్రభుత్వ స్థలమే. సార్, ఫైనల్గా జగన్పై జరిగిన దాడి చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది, దీనిపైన ఏమంటారు? ఇది చాలా హాస్యాస్పదమైన సందర్భం. జగన్కి 4 సంవత్సరాల 11 నెలలు ఎవరు కొట్టేవాళ్ళు రారు, ఎలక్షన్ వచ్చినప్పుడే ఆయన కొట్టేవాళ్ళు వస్తారు. ఇది ఒక బూటకమైనటువంటి సంఘటన. నాడు కోడికత్తె, ఈరోజు కరెంటు లైట్లు ఆ టైంలో ఆపుకొని మనుషులు సరౌండింగ్లో ఉండి ఇలా గీసి చూపించి దాన్ని ఏదో కొట్టారంటున్నారు. ఈ రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ కొట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సొంత బాబాయిని చంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, కొన్ని వేల మందిని చంపించి ఇళ్ల దగ్గర శవాలు పడేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కొట్టేవాడు ఈ ప్రాంతంలో కాదు, ఎక్కడా లేరు. ఏదైనా రౌడీజాల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. శాంతి కామకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిర్దాక్షిణ్యంగా 50 రోజులు జైల్లో పెట్టిన శాంతి ర్యాలీల ద్వారా సరిపోయారే తప్ప ఎక్కడ హింసకి తావీయకుండా అటువంటి చేసిన క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడానికి స్వార్థంగా ఆయన చేశాడు, కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా అంటున్నారు 4 సంవత్సరాల 11 నెలలు జగన్మోహన్ రెడ్డికి ఏమీ రావు, ఎలక్షన్ దగ్గరకు వస్తుందనే కాట్బాల్ దెబ్బో, రాయి దెబ్బో అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఒకటి ఆలోచించండి. ఒక వ్యక్తిని చంపాలని నిర్ణయించుకున్న వ్యక్తులు ఆత్మాహుతి దళాలు కూడా పోతారు. ఈ కాట్బాళ్ళు, కత్తులతో గీటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి సృష్టే తప్ప ఇది ఏ ఒక్కరు చేసింది కాదు. ఇవన్నీ ప్రజలు గుర్తించారు. కాబట్టి తెలుగుదేశం వైపు ప్రజలు ఇంకా కూడా తండోపతండాలుగా వస్తున్నారు. రేపు రాష్ట్రంలో క్లీన్ చిట్ వై నాట్ 175, తెలుగుదేశానికి వై నాట్ 175 అనే పరిస్థితి వచ్చింది. తప్పకుండా తెలుగుదేశం మంచి మెజార్టీతో గెలవబోతుంది. 30,000 మెజార్టీ వస్తాయి మీకు? అంతకంటే ఎక్కువ వస్తుంది. నాకు పసుపులేటి సుధాకర్ పోటీ ఉంది.